పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హైదరాబాద్ నగర దారులు నరకానికి నకళ్లుగా మారాయి. భారీ వర్షాలతో రోడ్లన్నీ గుంతలమయం. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తారు రోడ్లపై పెద్ద సంఖ్యలో గుంతలు ఏర్పడుతున్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 7,000 గుంతలను గుర్తించారు అధికారులు. అయినా నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, హైదరాబాద్ మహానగరంలో రోడ్లతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఏ రోడ్డు చూసినా కూడా పూర్తిగా గుంతలమయంగా మారి పూర్తి డ్యామేజ్తో ప్రజలకు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కూడుతున్నాయి. ప్రస్తుతం మనం బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం రోడ్డు మొత్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా గుంతలే ఉన్నాయి. సో ఈ వర్షాకాలంతో ఈ గుంతలు కాస్త ఇంకా తీవ్రంగా మారాయి. రోడ్డు మొత్తం కూడా ఇక్కడ నుంచి వాహనాలు వెళ్ళాలంటేనే చాలా నరకంగా ఉంటుంది అనేటువంటిది వాహనదారులు చెప్తున్నారు. మనం ఒక ఇట్లాంటి గుంతలు చూస్తే ఒకసారి మనం ఈ గుంత ఎంత లోతుంది అనేటువంటి పరిశీలిస్తే చూడొచ్చు. దాదాపు 5 ఇంచులు 6 ఇంచుల వరకు కూడా లోపలికి గుంత ఉంది. సో వాహనదారులు ఈ రోడ్డు గుండా వెళ్తున్నటువంటి సమయంలో పూర్తిగా నడుములన్నీ కూడా విరిగిపోతున్నాయి. బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి అనేటువంటి చెప్తున్నారు. కొంత 2 వీలర్స్ వాళ్ళైతే ఇంకా వేగంగా వస్తే ఆ గుంతల్లో సడన్గా పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తారు. కొంతమంది స్థానికులు ఉన్నారు. సరే, ఈ రోడ్ మొత్తం చూస్తున్నాం పూర్తిగా డ్యామేజ్ కనిపిస్తుంది. అసలు ఎన్ని రోజుల నుంచి ఇది ఈ విధంగా ఉంటుంది? ఇది గత 1 ఇయర్ నుంచి అట్లనే ఉంటుందండి. ఎవరు వస్తలేరు. ట్రాఫిక్ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. ఈ గుంతలో చూస్తే నిన్న ఒక మనిషి కింద పడిపోతే అప్పటికప్పుడే 108 పిలిపించేసి ఉస్మానియాకి పంపించాం సార్. ఆ గుంతలో ఇంత పెద్ద గుంత, అవతల పక్కన చూడండి ఇంత పెద్ద గుంత ఉన్నది. హెవీ ట్రాఫిక్ ఉంటుంది కానీ ఇక్కడ ఎవరు చూసేటోళ్ళు ఎవరు లేరు. ఎంసీహెచ్ వాళ్ళు వస్తారు కానీ చూసి వెళ్ళిపోతారు కానీ చేసేటోళ్ళు ఎవరు లేరు సార్. ఆ డ్రైనేజ్ లైన్లు కూడా నిండి పొంగిపోతుంటే ఆ నీళ్ళు కూడా రోడ్డు మీద వచ్చేసి గుంతలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి సార్. దయచేసి కోరుతున్నాం ఏంటంటే జిహెచ్ఎంసీ వాళ్ళకు మా రోడ్లు కొంచెం క్లీన్ చేసేసి మాకు శుభ్రంగా ఉండడానికి ఛాన్స్ ఇవ్వండి. రోగాలు రాకుండా చూడండి, చిన్నోళ్ళు పెద్దోళ్ళు పడకుండా. ఈ రోడ్డు డ్యామేజ్ అనేటువంటిది ఎప్పటి నుంచో చూస్తున్నాం. అంటే ఇక్కడికి ఎవరు అధికారులు రారా కనీసం వీటిని డ్యామేజ్ని పూర్తి చేయడానికి? డ్యామేజ్ పోయేటానికి ఎవరు రారు సార్. జిహెచ్ఎంసీలు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు కానీ పని చేయడానికి ఎవరు రారు. మా కార్పొరేటర్ మేడం కూడా వచ్చిండ్రు, చూసిండ్రు, చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చేసి వెళ్ళిపోయారు. గత 3 రోజుల నుంచి విపరీతంగా వర్షం వస్తుంది. ఆ వర్షంలో తడిసేసి చిన్న పిల్లలు ఇప్పుడు ఈరోజు స్కూల్ స్టార్ట్ అయితే పిల్లలు స్కూల్ పోతూ ఉంటుంటే కూడా అక్కడ పడిపోయినారు సార్. చూసాం మనం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి టువర్డ్స్ కేబీఆర్ పార్క్ వెళ్ళేటువంటి రోడ్ ఇది. ఈ రోడ్ ఈ విధంగా ఉంది. అలాగే హైదరాబాద్ మొత్తంగా కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం దాదాపు 7,000 గుంతలను గుర్తించింది. వాటన్నింటికి వర్షాకాలంలో గుంతలను పూడ్చేటువంటి కార్యక్రమం పెట్టుకుంది. కానీ అది నామమాత్రంగానే చేస్తుందనేటువంటి చెప్తున్నారు. మనం ఒక్క బంజారాహిల్స్లో ఈ గుంత వరకే చూస్తే ఒకసారి మన కెమెరామెన్ ఇటువైపు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు మన చేతు ఏ విధంగా లోపలికి మునిగిపోయింది అనేటువంటిది కూడా చూడొచ్చు. దాదాపు 6 ఇంచుల వరకు కూడా ఈ గుంత కనిపిస్తుంది. ఇందులో 2 వీలర్కి సంబంధించినటువంటి ఒక టైర్ కూడా ఇందులో పడిపోతే స్కిడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా ఎక్కడ చూసినా కూడా నగరం మొత్తం గుంతలమయంగా రోడ్లు మారిపోతున్నాయి. వాహనదారులన్నీ కూడా ట్యాక్సీలు కడుతున్నారు కానీ మరి ఇంత రోడ్లు ఈ విధంగా ఉంటే ఏ విధంగా ప్రయాణించాలని చెప్తున్నారు. సో ఈ విధంగా గుంతలు ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే పడిపోవడం, యాక్సిడెంట్ జరగడం ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. సో ఇప్పటికైనా హైదరాబాద్ రోడ్లను పూర్తిగా డ్యామేజ్లను రిపేర్ చేయాలి అనేటువంటిది నగర ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్ సాగిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.